జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి నగరంలో నాణ్యత లేని ఆహార పదార్థాల విక్రయాలపై నగరపాలక సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలు, రెస్టారెంట్లలో గడువు ముగిసిన పాడైన ఆహార పదార్థాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక రెస్టారెంట్ ను సీజ్ చేయగా తయారీ కేంద్రాలపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. కేశవాయనగుంటలో పాడైన బాదం పప్పు, గడువు ముగిసిన ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకుని తయారీ కేంద్రాన్ని మూసివేశారు. బైరాగి పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో అపరిశుభ్ర వాతావరణం, పాడైన ఆహార పదార్థాలు, ఎలుకల సంచారం గుర్తించి తాత్కాలికంగా సీజ్ చేశారు. పాత తిరుచానూరు రోడ్డులోని మరో ఐస్ క్రీం కేంద్రంలో సుమారు 1 టన్ను గడువు ముగిసిన ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పిల్లలకు వీధుల్లో విక్రయించే స్థానిక ఐస్ క్రీములు కొనివ్వడంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫుడ్ కంట్రోలర్ అండ్ శానిటరీ సూపర్వైజర్స్, వెటర్నరీ ఆఫీసర్ అండ్ శానిటరీ మేస్త్రీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరితో కలిసి ఈరోజు వివిధ ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి బైరాగ్పేటలో ఉన్న స్టార్ ఫుడ్స్ పక్కన ఉన్న పలు రెస్టారెంట్స్, దాని పక్కన ఉన్న బేకరీలు, వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కేశవాయనగుంటలో ఏదైతే మొబైల్ ఫలూడా అండ్ ఐస్ క్రీమ్ వ్యాన్స్ ఉన్నాయో ఒక 10 వ్యాన్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు. సో ఆ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఏదైతే అన్నపూర్ణమ్మ గుడి దగ్గర మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని పక్కన శివం అనేసి అని 2 ఐస్ క్రీమ్ షాప్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా. సో ప్రధానంగా మనకి ఏదైతే బైరాగ్పేటలో మనం చూసిన స్టార్ ఫుడ్స్ మీద ఇదివరకే పలుమార్లు కంప్లైంట్ వచ్చాయి. సో దానిలో ఇన్స్పెక్షన్ చేయగా మనకి చాలా సివియర్ వైలేషన్స్, మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ మనం అబ్జర్వ్ చేసాం. అక్కడ మెయిన్లీ దాంట్లో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా ఎలుకలు ఇవన్నీ కూడా మన కిచెన్ ఏరియాలో అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మనకు డైరెక్ట్గా విజువల్స్కే కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు హైలీ ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో కూడా కిచెన్ అండ్ స్టోర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది టోటల్గా ఎక్కడ చూసినా కూడా చెత్త బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్తో ఒక డంప్ యార్డ్ మాదిరిగా లోపల కనిపించడం జరిగింది. దాంతోపాటు మనకి బూజు పట్టిపోయి రూఫ్స్ అంతా కూడా నలుపు రంగు తిరిగిపోయి టోటల్గా పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా దారుణంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. సో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనాల్టీ వేసి దాన్ని టెంపరీగా ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వాళ్ళకి సంబంధించి కేసు బుక్ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారి దగ్గర. సో దాంతోపాటు మనకి ఏదైతే మన కేశవాయనగుంట దగ్గర బాలాజీ అని మొబైల్ బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ ఫలుడాస్ అని చెప్పేసి మొబైల్ వ్యాన్స్తో 10 ప్రాంతాల్లో, తిరుపతిలో అనేక ప్రాంతాల్లో వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఆ ప్రాంతాన్ని మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా మనకి చెడిపోయిన అండ్ పురుగులు పట్టిన ఆల్మండ్స్ వీటితో కూడినవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. దాంతోపాటు మనకి ఏదైతే ఎక్స్పైరీ డేట్స్ కూడా లేకుండా ఈ ఐస్ క్రీమ్స్ మీద వాటన్నిటిని కూడా ఇంప్రాపర్గా స్టోర్ చేశారు. ఏ ఐస్ క్రీమ్ మీద కూడా లేబుల్స్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. ఇవన్నీ కూడా మనం మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఆ 10 వెహికల్స్ కీస్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రాంతాన్ని కూడా టెంపరీగా క్లోజ్ చేశాము. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా నోటీసులు ఇష్యూ చేశారు ఆ ఎస్టాబ్లిష్మెంట్కి. సో దాని తర్వాత మనకి ఏదైతే మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ లాగా పెట్టుకున్నారు. సో ఆ ప్రాంతాన్ని మన అన్నపూర్ణమ్మ గుడి దగ్గర విజిట్ చేసాం టీం అంతా. అక్కడ దాదాపు 1 టన్ను మేర మనకి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్లు లేకుండా, ఎటువంటి లేబుల్స్ లేకుండా కూడా స్టోర్ చేశారు. దానిలో 1/2 టన్ దాకా సీజ్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి పెనాల్టీ విధించాం. పక్కనుండే శివం అనే దగ్గర కూడా వెహికల్స్ పెట్టుకొని అండ్ షాప్స్ పెట్టుకొని వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో దానిలో కూడా మనం ఇన్స్పెక్షన్ చేశాము. సో ఏవైతే ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేశామో ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేసిన దాంట్లో మెయిన్లీ మనకి ఈ బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ స్టార్ ఫుడ్స్ ఈ రెండింటిని కూడా తాత్కాలికంగా టెంపరీగా మనకి క్లోజ్ చేసి నోటీసులు ఇష్యూ చేశాము. సో అందరికీ మనం రిపీటెడ్గా చెప్తున్నాము, మంత్లీ కూడా మేము మున్సిపల్ బృందం అండ్ ఫుడ్ సేఫ్టీ బృందాలతో కూడా ఇన్స్పెక్షన్ చేసినా కూడా ఇంకా చాలా దగ్గర ఇలాగే వైలేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంకటి నుంచి కానీ ఎక్కడైనా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సివియర్ నామ్స్ వైలేషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి హెచ్చరిస్తున్నామండి. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫుడ్ కంట్రోలర్ అండ్ శానిటరీ సూపర్వైజర్స్, వెటర్నరీ ఆఫీసర్ అండ్ శానిటరీ మేస్త్రీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ అందరితో కలిసి ఈరోజు వివిధ ప్రాంతాల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి బైరాగ్పేటలో ఉన్న స్టార్ ఫుడ్స్ పక్కన ఉన్న పలు రెస్టారెంట్స్, దాని పక్కన ఉన్న బేకరీలు, వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కేశవాయనగుంటలో ఏదైతే మొబైల్ ఫలూడా అండ్ ఐస్ క్రీమ్ వ్యాన్స్ ఉన్నాయో ఒక 10 వ్యాన్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు. సో ఆ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఏదైతే అన్నపూర్ణమ్మ
గుడి దగ్గర మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ గోడౌన్ ఒకటి పెట్టున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాని పక్కన శివం అనేసి అని 2 ఐస్ క్రీమ్ షాప్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా. సో ప్రధానంగా మనకి ఏదైతే బైరాగ్పేటలో మనం చూసిన స్టార్ ఫుడ్స్ మీద ఇదివరకే పలుమార్లు కంప్లైంట్ వచ్చాయి. సో దానిలో ఇన్స్పెక్షన్ చేయగా మనకి చాలా సివియర్ వైలేషన్స్, మున్సిపల్ నామ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ మనం అబ్జర్వ్ చేసాం. అక్కడ మెయిన్లీ దాంట్లో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువైపోయి ఎక్కడ చూసినా ఎలుకలు ఇవన్నీ కూడా మన కిచెన్ ఏరియాలో అండ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మనకు డైరెక్ట్గా విజువల్స్కే కనిపిస్తున్నాయి. సో దాంతోపాటు హైలీ ఇన్సానిటరీ అండ్ అన్హైజీనిక్ కండిషన్స్లో కూడా కిచెన్ అండ్ స్టోర్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది టోటల్గా ఎక్కడ చూసినా కూడా చెత్త బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్తో ఒక డంప్ యార్డ్ మాదిరిగా లోపల కనిపించడం జరిగింది. దాంతోపాటు మనకి బూజు పట్టిపోయి రూఫ్స్ అంతా కూడా నలుపు రంగు తిరిగిపోయి టోటల్గా పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఫ్లోరింగ్ అంతా కూడా చాలా దారుణంగా అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. సో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనాల్టీ వేసి దాన్ని టెంపరీగా ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వాళ్ళకి సంబంధించి కేసు బుక్ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారి దగ్గర. సో దాంతోపాటు మనకి ఏదైతే మన కేశవాయనగుంట దగ్గర బాలాజీ అని మొబైల్ బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ ఫలుడాస్ అని చెప్పేసి మొబైల్ వ్యాన్స్తో 10 ప్రాంతాల్లో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో వీళ్ళు పెట్టడం జరిగింది. సో ఆ ప్రాంతాన్ని మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా మనకి చెడిపోయిన అండ్ పురుగులు పట్టిన ఆల్మండ్స్ వీటితో కూడినవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. దాంతోపాటు మనకి ఏదైతే ఎక్స్పైరీ డేట్స్ కూడా లేకుండా ఈ ఐస్ క్రీమ్స్ మీద వాటన్నిటిని కూడా ఇంప్రాపర్గా స్టోర్ చేశారు. ఏ ఐస్ క్రీమ్ మీద కూడా లేబుల్స్ లేవు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. ఇవన్నీ కూడా మనం మెటీరియల్ అంతా కూడా సీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఆ 10 వెహికల్స్ కీస్ సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ ప్రాంతాన్ని కూడా టెంపరీగా క్లోజ్ చేశాము. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా నోటీసులు ఇష్యూ చేశారు ఆ ఎస్టాబ్లిష్మెంట్కి. సో దాని తర్వాత మనకి ఏదైతే మనకి డైరీ స్మూత్ అని చెప్పేసి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ గోడౌన్ లాగా పెట్టుకున్నారు. సో ఆ ప్రాంతాన్ని మన అన్నపూర్ణమ్మ గుడి దగ్గర విజిట్ చేసాం టీం అంతా. అక్కడ దాదాపు 1 టన్ను మేర మనకి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్లు లేకుండా ఎటువంటి లేబుల్స్ లేకుండా కూడా స్టోర్ చేశారు. దానిలో 1/2 టన్ దాకా సీజ్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి పెనాల్టీ విధించాం. పక్కనుండే శివం అనే దగ్గర కూడా వెహికల్స్ పెట్టుకొని అండ్ షాప్స్ పెట్టుకొని వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. సో దానిలో కూడా మనం ఇన్స్పెక్షన్ చేశాము. సో ఏవైతే ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేశామో ఈ డీవియేషన్స్ అబ్జర్వ్ చేసిన దాంట్లో మెయిన్లీ మనకి ఈ బాలాజీ ఐస్ క్రీమ్స్ అండ్ స్టార్ ఫుడ్స్ ఈ రెండింటిని కూడా తాత్కాలికంగా టెంపరీగా మనకి క్లోజ్ చేసి నోటీసులు ఇష్యూ చేశాము. సో అందరికీ మనం రిపీటెడ్గా చెప్తున్నాము, మంత్లీ కూడా మేము మున్సిపల్ బృందం అండ్ ఫుడ్ సేఫ్టీ బృందాలతో కూడా ఇన్స్పెక్షన్ చేసినా కూడా ఇంకా చాలా దగ్గర ఇలాగే వైలేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంకటి నుంచి కానీ ఎక్కడైనా మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు సివియర్ నామ్స్ వైలేషన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి హెచ్చరిస్తున్నామండి.